అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ కొనుగోలు అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. డెన్మార్క్ పరిధిలోని స్వతంత్ర పాలనా ప్రాంతమైన గ్రీన్లాండ్ అమెరికా భద్రతకు చాలా కీలకమని ట్రంప్ వాదిస్తున్నారు. అయితే గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ ఆ దేశ ప్రధాని తేల్చి చెప్పారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దూకుడు పెంచారు. ఇప్పటికే పన్నుల విషయంలో పొరుగు దేశమైన కెనడాకు షాక్ ఇచ్చిన ఆయన అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరిపోవాలంటూ చలోక్తులు సంధించారు. తాజాగా డెన్మార్క్ పరిధిలోని గ్రీన్లాండ్ ను అమెరికా కొనుగోలు చేస్తోందని వ్యాఖ్యానించారు. డెన్మార్క్ రాయబారిగా పేపాల్ సహవ్యవస్థాపకుడు కెన్ హావేరీని నియమించిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే వాదనను 2019లోనూ వినిపించిన ఆయన తాజాగా మరోసారి తెరపైకి తెచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ అమెరికాకు భద్రతాపరమైన చాలా కీలక ప్రాంతమని ట్రంప్ చెబుతున్నారు. ఇదే సమయంలో డెన్మార్క్ నుంచి పూర్తి స్వాతంత్ర్యం కల్పించాలనేది తమ అభిమతమని పేర్కొన్నారు. ఇప్పటికే అమెరికా వైమానిక రాడార్ కేంద్రాలు గ్రీన్లాండ్లో ఉన్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఆర్కిటిక్, ఉత్తర అట్లాంటిక్ మధ్య విస్తరించిన గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని నాటో భావిస్తోంది. ట్రంప్ వాదనను గ్రీన్లాండ్ ప్రధాని మ్యూట్ బోరప్ తోసిపుచ్చారు. గ్రీన్లాండ్ అమ్మకానికి లేదని, ఎప్పటికీ అమ్మబోమని తేల్చి చెప్పారు. అయితే సరిహద్దు దేశాలతో పరస్పర సహకారం, నేరుగా వాణిజ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు. 2019లో ట్రంప్ ప్రస్తావించిన ఆ డిమాండ్ను డెన్మార్క్ ప్రధాని ఫెడరిక్సన్ తోసిపుచ్చారు. ట్రంప్ తాజా ప్రతిపాదనపై మాత్రం ఇప్పటివరకు డెన్మార్క్ స్పందించలేదు. వాస్తవానికి గ్రీన్లాండ్ రాజధాని నగరం నూక్ డెన్మార్క్ రాజధాని కోహెన్ హగెన్ కంటే న్యూయార్క్కు దగ్గరగా ఉంటుంది. ఉత్తర అమెరికా నుంచి ఐరోపా దేశాలకు ప్రయాణాలను గ్రీన్లాండ్ నుంచే సాగించాలి. పెద్ద ఎత్తున ఖనిజాలు, ఇంధన, సహజ వాయు నిక్షేపాలు గ్రీన్లాండ్లో ఉన్నాయి. కానీ అభివృద్ధి మాత్రం చాలా నెమ్మదిగా సాగుతోంది. ఆర్థిక సమస్యల కారణంగా డెన్మార్క్ ఇస్తున్న రాయితీలతో మనుగడ సాగిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రీన్లాండ్ కొనుగోలు కోసం ట్రంప్ వ్యూహానికి ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు పనామా కాలువను తమ ఆధీనంలోకి తీసుకుంటామని ట్రంప్ హెచ్చరికలు చేయడం కలకలం రేపింది. సెంట్రల్ అమెరికా నుంచి జరిపే రవాణాపై పనామా అధిక పన్నులు విధిస్తోందని ఆయన మండిపడ్డారు. ట్రంప్ వ్యాఖ్యలను పనామా అధ్యక్షుడు జోస్రాల్ మొలినో తిప్పికొట్టారు.